వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. సో గతంలో జరిగిన కొన్ని ప్రశ్నల విశ్లేషణ చేసుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో కటసీ బై వెంకట్ సార్ ఆన్లైన్. సో మనకు ఎల్లవేళలా సహకారం అందించే వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మన క్లాసులు వినవచ్చండి. రైట్, మీకు కావాల్సిన కంటెంట్ అందులో నుంచి అందించడం జరుగుతుంది. సో ఎస్ఎస్ ఎకానమీలో ఎకనామిక్స్లో మనకు ప్రీవియస్ క్వశ్చన్లు ఏ విధంగా అడగడం జరిగింది, వాటి ఆన్సర్లు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవడం జరుగుతుంది. రైట్, మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు ఎస్ సుధగోని. రైట్, సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే ఒకసారి మనం గమనిస్తే యూనియన్ వార్షిక బడ్జెట్ సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి అన్నాడు ఇక్కడ మనకు. యూనియన్ వార్షిక బడ్జెట్ ఏతుందో మరి ఆ యూనియన్ వార్షిక బడ్జెట్ అంటే జనరల్గా దీన్ని మనం ఏమనుకుంటాము, సెంట్రల్ యాన్యువల్ బడ్జెట్గా చెప్పుకోవడం జరుగుతుంది. సాధారణంగా బడ్జెట్గా మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ సరికాని వాక్య ఏమిటి అని అడుగుతుండ్రు, సరికాని ప్రకటన ఏమిటి అని అడుగుతుంది. ఇక్కడ మనకు గమనిస్తే యూనియన్ వార్షిక బడ్జెట్కి సంబంధించి సరికాని వాక్యాన్ని చెప్పుకున్నట్టయితే స్టేట్మెంట్ చూడండి. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటు ముందు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి రాబోయే సంవత్సరానికి వివిధ కార్యక్రమాలపై ప్రభుత్వం ఆశించిన వ్యయాన్ని అందజేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. వసూలు చేసిన పన్నులు ప్రభుత్వ ఆదాయాన్ని కలిగి ఉంటాయి. రైట్, ఇచ్చినటువంటి 4 వాక్యాల్లో మనకు అర్థమవుతుంది ఇక్కడ యూనియన్ వార్షిక బడ్జెట్ సరికాని ప్రకటన అని చెప్పేసి ఇచ్చింది. కాబట్టి కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటు ముందు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు, ఇది సరైన వాక్యనే. తర్వాత వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి రాబోయే సంవత్సరానికి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. కాబట్టి వివిధ కార్యక్రమాలపై ప్రభుత్వం ఆశించిన వ్యయాన్ని అంటే ఎంత ఖర్చు పెడుతుందనే అంశాన్ని కూడా ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతుంది. అంటే మనకి ఎక్స్పెండిచర్ రెవెన్యూ 2 ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ ఇక్కడ వ్యక్తపరచాలని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత 4th వన్ ఏమేసిండు, వసూలు చేసిన పన్నులు ప్రభుత్వ ఆదాయాన్ని కలిగి ఉంటాయి. ఖచ్చితంగా అండి, అంటే అది ఇక్కడ రాబడిలోనే చూపిస్తాం మనం. రాబడిలో మనం పన్ను పన్నెత్త రాబడి అంటాం. ఆ పన్ను రాబడిలో పన్ను ఆదాయంలో మనం పన్నుల యొక్క వచ్చినటువంటి ఆదాయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా సరైనటువంటి వాక్య. అంటే యూనియన్ వార్షిక బడ్జెట్ సంబంధించి ఈ 3 వాక్యాలు కూడా సరైనటువంటి వాక్యాలే. మరి సరికాని వాక్య అంటే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతాడనేది సరికాని వాక్యం మన అందరూ కూడా తెలుసు. జనరల్గా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే థర్డ్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకు గమనిస్తే ఏమంటుండు మనకు, ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. అంటే ఏ కార్యకలాపాల వల్ల ముడి పదార్థాలు అనేటివి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ముడి పదార్థాలు అనేటివి ప్రజల కొరకు అధిక విలువ చేసేటువంటి ఉత్పత్తులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తానికి మనకు టాపిక్లో చెప్పుకుంటాం ఏమంటాము, సాధారణంగా ముడి పదార్థాలు కొంత వస్తువు తయారైనటువంటి వినియోగానికి సిద్ధంగా ఉన్నటువంటి వస్తువులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. లేదా తయారైన వస్తువులను సరఫరా చేయడానికి ఉపయోగించేటి అంశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అది ప్రాథమిక కార్యకలాపాల, సమాచార సాంకేతికతన, ద్వితీయ కార్యకలాపాల, తృతీయ కార్యకలాపాల అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ముడి పదార్థాలు అనేటివి ప్రాథమిక కార్యకలాపాలు. ఉత్పత్తి అయినటువంటి ముడి పదార్థాల నుంచి ఏదైనా వస్తువును తయారు చేసి ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తులుగా మారుస్తాం. అంటే ఇక్కడ ఉత్పత్తి అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏదైనా ఉత్పత్తి చేస్తున్నాము అంటే అది ఖచ్చితంగా కూడా అది ద్వితీయ కార్యకలాపాల కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి తృతీయ కార్యకలాపాలు అంటేనేమో రవాణా చేయడం, అంటే ఉత్పత్తి అయిన వస్తువులను ఇతర సామాగ్రిని రవాణా చేయడం అవుతుందో అది తృతీయ కార్యకలాపాల కింద రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ముడి పదార్థాలు ఉత్పత్తులుగా మారుతున్నాయి. కాబట్టి అది ద్వితీయ కార్యకలాపంలో మనకు పారిశ్రామిక రంగంలోనే అనేకమైన వస్తుత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అది ద్వితీయ కార్యకలాపంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం థర్డ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే జీడిపి వీటి మార్కెట్ విలువను నమోదు చేస్తుంది. ఏ మార్కెట్ విలువను జీడిపి నమోదు చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. ఒక్కసారి మనం గమనిస్తే మరి జీడిపి అనేది ఏ మార్కెట్ విలువను నమోదు చేస్తుంది.
ఉత్పత్తి అయిన అన్ని అంత్యవస్తు సేవలు, ఉత్పత్తి అయిన అన్ని పబ్లిక్ వస్తు సేవలు, ఉత్పత్తి అయిన అన్ని మాధ్యమిక వస్తు సేవలు, ఉత్పత్తి అయిన అన్ని ప్రైవేట్ వస్తు సేవలు. ఇక్కడ మనకు ఇచ్చిన దానిలో మనం గమనిస్తే పబ్లిక్ వస్తువులే కాదంటే ప్రైవేట్ వస్తువులు కూడా మనకి ఇక్కడ ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పబ్లికే ఇచ్చిండు, కాబట్టి ఇది కాదు. మరి ఉత్పత్తి అయిన అన్ని మాధ్యమిక వస్తు సేవలు, మాధ్యమిక వస్తు సేవలను మనం తీసుకోము, చెప్పుకున్నాం మనం. ప్రాథమిక ముడి పదార్థాలను తీసుకోము, మాధ్యమికమైనటువంటి వస్తువులను తీసుకోము. మరి దేన్ని తీసుకుంటామంటే సో ఉత్పత్తి అయినటువంటి అంత్య వస్తు సేవలు, అంటే అంతిమ వస్తు సేవలను మనం తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ గుడ్స్ అని చెప్పుకుంటాం మనం. కాబట్టి ఇంటర్మీడియట్ గుడ్స్ కూడా మనం తీసుకోము. కాబట్టి సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు. మరి ఇక్కడ ఆన్సర్ మనం గమనించినట్టయితే ఉత్పత్తి అయిన అన్ని ప్రైవేట్ వస్తు సేవలు అన్నాడు. పబ్లిక్ వస్తు సేవలు కూడా తీసుకుంటాడు కాబట్టి సో ఇక్కడ ఇది ఫోర్త్ ఆప్షన్ కూడా మనకు కాదు. కాబట్టి మనకి క్లియర్గా ఇచ్చిండు ఉత్పత్తి అయిన అన్ని అంత్య వస్తు సేవలు, ఫైనల్ గుడ్స్. అంత్య మీన్ ఇక్కడ ఫైనల్ గుడ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆది అంతము అంటాము, ఆది ముడి పదార్థాలు, అంతము అంటే సో ఫైనల్ మనం ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వస్తువు. ఉత్పత్తి అయిన అన్ని అంత్య వస్తు సేవలు. కాబట్టి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే డిమాండ్ డిపాజిట్కి సంబంధించి సరైన స్టేట్మెంటు గుర్తించండి. అంటే దాదాపుగా మనకు అడిగే ప్రశ్నలన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఈ స్టేట్మెంట్ రూపంలో మనకు అడుగుతున్నాడు కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ మేకింగ్ చేయడం జరిగింది. మరి సో దానికి మనం గమనించినట్టయితే ఏమిటి అంటే అధిక రాబడితో కూడిన పెట్టుబడి ఖాతా, బ్యాంకు ఏటీఎం ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే డిపాజిటు, డిమాండ్పై మాత్రమే ఉపసంహరించుకునే డిపాజిటు, ముందస్తు ఉపసంహరణ జరిమానాతో కూడిన దీర్ఘకాలిక పొదుపు ఖాతా. ఇక్కడ సరైన స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. మరి సరైన స్టేట్మెంట్ మనకి ఏమవుతుందంటే సో ఈ రెండింటి కాడ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఇది పెట్టుబడి ఖాతా అయితే కాదు, ఇది ఆప్షన్ కాదు. ఇది ముందస్తు ఉపసంహరణతో జరిమానాతో కూడుకున్నటువంటి దీర్ఘకాలిక పొదుపు ఖాతా కాదు. అంటే ఉపసంహరణకు జరిమానా ఏం చెల్లించాం మనం ఇక్కడ, రైట్. మరి ఇక్కడ ఈ రెండు మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమవుతుందంటే ఈ 2 అండ్ 3 ఆప్షన్స్ మనకు పోటీ పడుతున్నాయి. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ కరెక్ట్ మీనింగ్ మనం అర్థం చేసుకున్నట్టయితే డిమాండ్ డిపాజిట్ అంటే కోరిన వెంటనే అడిగిన వెంటనే తిరిగి చెల్లించే ఒప్పందంపై మన డిపాజిట్ స్వీకరించేటువంటి బ్యాంకులు అని చెప్పుకుంటాం మనం. కోరిన వెంటనే అడిగిన వెంటనే డిమాండ్ చేయగానే ఇస్తాయి. కాబట్టి సో ఇక్కడ డిమాండ్పై మాత్రమే ఉపసంహరించుకునే డిపాజిట్ ఖాతా. దాని యొక్క మీనింగ్ అంటే డిమాండ్ డిపాజిట్ అంటేనే దాని మీనింగ్ అది. డిమాండ్పై మనం ఎప్పుడు కోరితే ఎప్పుడు అడిగితే మనకు తిరిగి చెల్లించే అవకాశం ఉన్నటువంటి సో పొదుపు ఖాతాని మనం డిమాండ్ డిపాజిట్ ఖాతాగా చెప్పుకుంటాం. అది ఏ రూపంలో అయినా చెల్లించవచ్చు అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది సో ఉపసంహరణ అనేది మనం నగదు రూపంలోనే తీసుకోవచ్చు, లేదా ఏటీఎం ద్వారానే తీసుకోవచ్చు, ఏ ద్వారానే తీసుకోవచ్చు. అవన్నీ కలిపితేనే మనం ఏమంటామంటే డిమాండ్ పై అని చెప్పేసి అనడం జరుగుతుంది. నువ్వు మొబైల్ యాప్లో వాడుతున్నావా, ఏటీఎం ద్వారా వాడుతున్నావా, ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నావా, సో చెక్ ద్వారా వాడుతున్నావా, తీసుకుంటున్నావా డబ్బులు అనేది. సో అవన్నీ కూడా మనం కోరిన వెంటనే అంటే అది ఏటీఎం ద్వారా కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, లేదంటే చెక్ ద్వారా కావచ్చు, ఇంకే ఇతర మార్గాల ద్వారా కావచ్చు. కాబట్టి దాన్ని మనం డిమాండ్ కోరుతున్నాము కాబట్టి దాన్ని డిమాండ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్కి ఆన్సర్ మనకు థర్డ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఫోర్త్ మనం గమనిస్తే ఫోర్త్ ఏమంటుండు ఒకసారి మనం గమనిస్తే ఫోర్త్ క్వశ్చన్కు కింది వాటిలో సేవారంగంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ గుర్తించండి. మళ్ళీ సరైన స్టేట్మెంట్నే అడగడం జరుగుతుంది. ఇది ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేసి ఉద్యోగాలకు మాత్రమే కలిగి ఉంటుంది. ఇందులో వైద్యులు, ఉపాధ్యాయులు వంటి వారు ఉండరు. తర్వాత ఈ రంగంలో ఉన్న వారు సంపాదించిన ఆదాయం జీడిపికి దోహదపడి చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఇది ప్రాథమిక రంగము. మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేసి ఉద్యోగాలకు మాత్రం కలిగి ఉంటుంది. ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేసేది పారిశ్రామిక రంగము లేదా వ్యవసాయ రంగము. కాబట్టి సో అక్కడ వస్తు ఉత్పత్తి జరగదు. కాబట్టి వస్తు ఉత్పత్తి అని వస్తే అది ద్వితీయ రంగము లేదా ప్రాథమిక రంగంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది జనరల్గా మనకు సేవలు లేదా మనకు సేవా రంగంలో మనం గమనిస్తే రవాణా ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సో మనకు అది ఈ ఫస్ట్ ఆప్షన్ కాదని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందులో వైద్యులు, ఉపాధ్యాయులు వంటి వారు ఉండరు అంటున్నారు, కానీ ఉంటారు. ఇక్కడ మనకు ఉండరు అని చెప్పేసి మీనింగ్ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు మనం ఏం చేస్తామంటే పొరపాటున సో ఇక్కడ దీన్ని మనం ఆప్షన్స్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది తొందరపాటులో. కాబట్టి గమనించాలి. కాబట్టి ఇది కూడా కాదు అని ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చిండు. వైద్యులు, ఉపాధ్యాయుల వంటి వారు ఉండరు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఉంటారు. ఇక్కడ మనకు సరైన స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఇది ఉంటారు.
ఈ రంగంలో ఉన్నవారు సంపాదించిన ఆదాయం జీడిపికి దోహదపడుతుంది, ఖచ్చితంగా దోహదం చేస్తుంది జీడిపికి. సో జీడిపిలో మనకు సేవా రంగం వాటనే ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ఇది ప్రాథమిక రంగం కాదు, సేవా రంగం అనేది మనకు సో తృతీయ రంగం. ఏ రంగం అంటారు మనం? తృతీయ రంగం అని చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఈ ఆప్షన్ కూడా కాదు. కాబట్టి 5వ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఒకసారి 6th క్వశ్చన్లోకి వెళ్తే, మరి 6th క్వశ్చన్ ఏమంటున్నాడు? కింది వాటిలో బ్యాంకులకు సంబంధించి సరికాని స్టేట్మెంటు గుర్తించండి. అంటే బ్యాంకులకు సంబంధించినటువంటి చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి, ఇది అర్థం చేసుకోవాలి. చాలా డిఫికల్ట్గా అడిగింది. ఇది బ్యాంకులకు సంబంధించి మొత్తం అడిగిండు. బ్యాంకులు డిపాజిట్లు అంగీకరిస్తాయి మరియు డిపాజిట్లపై వడ్డీని కూడా చెల్లిస్తాయి. సరికాని స్టేట్మెంట్ అన్నాడు ఇంతకుముందు. సరైన స్టేట్మెంట్ అంటుంటే ఇప్పుడు సరికాని స్టేట్మెంట్. విచ్ వన్ ఈజ్ రాంగ్ అంటుంటే ఇక్కడ మనకు. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది రాంగ్ ఉందని చెప్పేసి అంటుండు. ప్రజలు తాము డిపాజిట్ చేసిన డబ్బును తమకు అవసరమైనప్పుడు ఉపసంహరించుకోలేరు అని అన్నాడు ఇక్కడ సెకండ్ ఆప్షన్. మూడోది ఏమంటుంటే డిపాజిట్లలో ప్రధాన భాగాన్ని బ్యాంకులు వివిధ ఆర్థిక కార్యకలాపాల కోసం రుణాలు అందించడానికి ఉపయోగిస్తాయి. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని మాత్రమే తమ వద్ద నగదుగా ఉంచుకుంటాయి. కాబట్టి సో ఖచ్చితంగానండి ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఈ డిపాజిట్లు అంగీకరిస్తాయి, డిపాజిట్లపై వడ్డీని కూడా చెల్లిస్తాయి ఎంతో కొంత. తర్వాత ప్రజలు సో థర్డ్ ఏమంటుండు ఇక్కడ మనకు సరికాని స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఇది సరైన స్టేట్మెంటు. డిపాజిట్లో ప్రధాన భాగాన్ని బ్యాంకులు వివిధ ఆర్థిక కార్యకలాపాల కోసం రుణాలు అందించడానికి ఉపయోగిస్తాయి. ఖచ్చితంగా సో బ్యాంకులు ఏర్పరిచింది డిపాజిట్ స్వీకరించి రుణాలు ఇవ్వడానికి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ ఏమంటుండు డిపాజిట్లో కొంత భాగాన్ని మనం చెప్పుకున్నాం 15% నగదు శాతం అనేది తను నిల్వ చేసుకుంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు 15% నగదు అనేది తమ దగ్గర నిల్వ చేసుకుంటాయి రోజువారీ కార్యకలాపాల కోసం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇది కూడా కాదు. కాబట్టి సరికాని స్టేట్మెంట్ చూస్తే ప్రజలు తాము డిపాజిట్ చేసిన డబ్బును తమకు అవసరమైనప్పుడు ఉపసంహరించుకోలేని తప్పు, అవి వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 6th క్వశ్చన్కు సెకండ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ మనకు 7th క్వశ్చన్లో కూడా కొంచెం డిఫికల్ట్గా అడిగిండు మనకి. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే అది ఏమిటని మనం గమనించినట్టయితే ఏమంటుండు గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఈ ధోరణి గమనించండి. అంటే ఒక 50 ఇయర్స్ పీరియడ్లో, ఈ 15 ఇయర్స్ టైం పీరియడ్లో మరి డెవలప్డ్ కంట్రీస్ యొక్క సో ట్రెండ్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది, డెవలప్డ్ కంట్రీస్ యొక్క ట్రెండ్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది 50 ఇయర్స్లో అని చెప్పేసి ఇచ్చిండు. పరిశ్రమ నుండి వ్యవసాయ రంగానికి మార్పు చెందడము, పరిశ్రమ నుండి సేవా రంగానికి మారడము, ఎటువంటి ముఖ్యమైన మార్పులు గమనించడం లేదు. సేవా రంగం నుండి వ్యవసాయ రంగం వైపు మార్పు జరగడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చెందిన దేశాలను మన లక్షణాలు మనం గమనిస్తే సో మనకు ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం నుంచి మనకి ఎక్కడికి మారతారంటే పారిశ్రామిక రంగానికి మారతారు. అభివృద్ధి క్రమంలో పారిశ్రామిక రంగం నుంచి ఎక్కడికి మారతారంటే సేవా రంగానికి మారతారు. కాబట్టి ఆ మార్పు అనేది అంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే మనకు జీడిపిలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, మరి ఇంకా ఇతరత్ర కార్యకలాపాల్లో కావచ్చు, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగం నుంచి సేవా రంగానికి మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పరిశ్రమ నుండి వ్యవసాయ రంగానికి మార్పు అన్నాడు, ఇది కాదు. మరి పరిశ్రమ నుండి సేవా రంగానికి మారడం వాస్తవానండి. సో అభివృద్ధి చెందిన దేశాలు మొదటి దశలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటాయి. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న క్రమంలో పారిశ్రామిక రంగానికి మారుతాయి. ఇది మొదటి దశ. రెండో దశకు వచ్చే వరకు ఏమవుతుంది, పారిశ్రామిక రంగం నుంచి సేవా రంగానికి మారడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ముఖ్యమైన మార్పులు గమనించాము కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత సేవా రంగం నుండి వ్యవసాయ రంగం, మళ్ళీ సేవా రంగం నుండి వ్యవసాయ రంగానికి రాలేరండి. అభివృద్ధి చెందిన దేశాల యొక్క మన లక్షణాలను అక్కడ ఉన్నటువంటి అంశాలను మనం గమనిస్తే ఇక్కడ మనకు ఇది కూడా తప్పు అవుతుంది చెప్పుకోవచ్చు. కాబట్టి సెకండ్ ఆన్సర్ 7th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో సెకండ్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూడండి, కింది వాటిలో భారతదేశంలో జిఎస్టీ యొక్క ముఖ్య లక్షణం గుర్తించండి. ఇది కూడా కొంచెం డిఫికల్ట్గా అడిగిందండి మనకు. మరి ఆ జిఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏముందని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఒకసారి గమనిస్తే దేశం మొత్తానికి ఒకే పన్ను, సో పన్ను రేటు అన్ని ఉత్పత్తులకు సమానంగా ఉంటుంది, రాష్ట్రాల్లో పన్ను రేట్లు వేరువేరుగా ఉంటుంది, అన్ని వస్తువుల జిఎస్టీలో చేర్చబడ్డాయి.
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫోర్త్ ఆప్షన్ నుంచి మనకు వస్తే అన్ని వస్తువులు జిఎస్టీలో చేర్చబడలేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెట్రోల్, ఆల్కహాలిక్ ఉత్పత్తులు కావచ్చు, సో ఇంకా మనకు ఇతరత్ర ఉత్పత్తులు కావచ్చు, అన్నీ కూడా మనకు ఏమైందంటే జిఎస్టీలో చేర్చబడలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. పొగాకు ఉత్పత్తులు, సో ఇలాంటివి మనకు జిఎస్టీలో చేర్చబడలేదు. కాబట్టి ఇది తప్పు. లక్షణం అడుగుతుంది, ఫీచర్స్ అడుగుతుంది ఇక మనకు. కాబట్టి ఇది తప్పు. మరి అన్ని రాష్ట్రాల్లో పన్ను రేట్లు వేరువేరుగా ఉంటాయండి. ఇప్పుడు మనం 18% జిఎస్టీ అనుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో కూడా 18%, ప్రతి రాష్ట్రంలో కూడా 18% జిఎస్టీని అమలు చేస్తాయి. కానీ ఆ రాష్ట్రంలో 4%, 6% ఇట్లా జిఎస్టీని సో ఇక్కడ మనకు విధించే అవకాశం లేదు. కాబట్టి వేరువేరుగా ఉండవి, ఒకటే విధంగా ఉంటాయని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పన్ను రేటు అన్ని ఉత్పత్తులకు సమానంగా ఉంటుంది లేదండి. పన్ను రేట్ అనేది మనకి ఏం జరుగుతుందంటే, మన జనరల్గా ఇంతకుముందు 5 స్లాబులు ఉండే, మరి వాటిని మనకు తగ్గించి 2 స్లాబ్లకు చేయడం జరిగింది. ఆ 2 స్లాబుల్లో పన్ను రేట్లు మనకు తీసుకురావడం జరిగింది. సరే, రెండు స్లాబులు తీసుకొచ్చి, సో ఆ 2 స్లాబుల్లో మనకు ఆ ఉత్పత్తులకు వేరువేరుగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు. కాబట్టి అన్ని ఉత్పత్తులకు సమానంగా పన్ను రేట్ అనేది లేదు. కానీ దేశం మొత్తానికి ఒకే పన్ను. అంటే ఒక 18% లేదా ఒక 5% అనుకుంటే, ఈ 5% అంతా దేశం మొత్తం కూడా 5% ఆ వస్తువులకు వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా ఒకే దేశము, ఒక మార్కెట్, ఒకే పన్ను. కాబట్టి జిఎస్టీకి సంబంధించి 8th క్వశ్చన్కు ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నట్టే 9th క్వశ్చన్ చూడండి. డిమాండ్ డిపాజిట్లు లక్షణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మళ్ళీ డిమాండ్ డిపాజిట్ సంబంధించి లక్షణానికి సంబంధించి అన్నట్టు ఇక్కడ మనకు డిమాండ్ డిపాజిట్లను బ్యాంకు శాఖల ద్వారా మాత్రమే నిర్వహించవచ్చు. డిమాండ్ డిపాజిట్లలో కనీస నగదు నిల్వ ఉండేటట్టు చూడాల్సిన అవసరం లేదు. సో డిమాండ్ డిపాజిట్లు ప్రభుత్వంచే బీమా చేయబడవు. డిమాండ్ డిపాజిట్లను చెక్కు లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక చూడండి, ఈ క్వశ్చన్కు మనం 9th క్వశ్చన్కు సో కొంత కన్ఫ్యూజ్ అవుతాం. అన్ని కరెక్ట్ ఆన్సర్గానే కనబడతాయని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమడుతుండు, సో సరైన స్టేట్మెంట్ గుర్తించండి అన్నాడు. సరైన స్టేట్మెంట్, సో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని గుర్తించమంటుంది ఇక్కడ మనకు. కాబట్టి డిమాండ్ డిపాజిట్లు బ్యాంకుల శాఖ ద్వారా మాత్రమే నిర్వహించవచ్చు లేదండి. డిమాండ్ డిపాజిట్లు అనేది సో బ్యాంకు శాఖ ద్వారా నిర్వహించిన అవసరం లేదు. కిఎస్పీలు లేదా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం లావాదేవీలు జరుపుకుంటాం ఇప్పుడు. కాబట్టి ఇది సరైన స్టేట్మెంట్ కాదు. తర్వాత డిమాండ్ డిపాజిట్లో కనీసం నగదు నిల్వ ఉండేటట్టు చూడాల్సిన అవసరం లేదు, కానీ ఉంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకులు ఎంతో కొంత నగదు నిల్వ అనేది ఉంచాలి, కనీస నిల్వ అనేది ఉంచాలి. సో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత డిమాండ్ డిపాజిట్లు ప్రభుత్వంచే బీమా చేయబడతాయి. మనకు జనరల్గా బీమా ఇస్తారు, ఇయర్లీ బీమాలు. తర్వాత మనం చేసే డిపాజిట్ల పైన కూడా ఆర్బీఐ నమ్మకంగా బీమా ఇస్తుంది. ఎందుకంటే బ్యాంకులు దివాళా తీసినప్పుడు దానికి ఎవరు డిమాండ్ డిపాజిట్లు చెల్లిస్తారు, ఆ డిమాండ్ డిపాజిట్లను మళ్ళీ తిరిగి చెల్లించే వ్యవస్థ ఎవరంటే ఆర్బీఐ. కాబట్టి మనకు బీమా చేసినట్టుగానే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు నమ్మకం, సో బ్యాంకు లావాదేవీల్లో ఆ బ్యాంక్ పైన ఎవరు నమ్మకం కల్పిస్తారంటే ఆర్బీఐ మనకు నమ్మకం అనిపిస్తుంది. ఆ విధంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక సరైన స్టేట్మెంట్ 9th డిమాండ్ డిపాజిట్లను చెక్కు లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చు. మనం చేస్తున్నాం చెక్కు ద్వారా, లేదా మనకు ఇప్పుడు ఫోన్పేలో, గూగుల్ పేల ద్వారా మనం అనేక రకాలుగా చెల్లించడం జరుగుతుంది. కాబట్టి 9th క్వశ్చన్కు ఆన్సర్ 4th వన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే 10th వన్, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకు ఆహారంగా తీసుకోవడానికి సిఫార్సు చేయబడినటువంటి కిలో క్యాలరీలు. ఇది జనరల్గా మనకు దేనికి సంబంధించిన క్వశ్చను, ఇది పేదరికానికి సంబంధించినటువంటి క్వశ్చను. అంటే సో పేదరికంలో మనకు సో ఈ పేద ప్రజలను గుర్తించడానికి, మరి ఆ బీపీఎల్ను గుర్తించడానికి మనం బిలో పావర్టీ లైన్ అని చెప్పుకుంటున్నాం, లేదా పావర్టీ లైన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఆ పేదరిక రేఖను లేదా పావర్టీ లైన్ మనం గుర్తించడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. ఆ పేదరిక రేఖను గుర్తించడానికి కిలో క్యాలరీలు తీసుకురావడం జరిగింది ఇక్కడ మనకు. సో మనం గమనిస్తే ఇక్కడ 1850, సో జనరల్గా 2000, మరి 2100, 2400 ఇచ్చిండు. గ్రామీణ ప్రాంతాలలో సో బీపీఎల్ ప్రజలను గుర్తించడానికి, లేదా పేదరిక లేఖను పావర్టీ లైన్ను మనం సో గుర్తించడానికి, సో మనం స్టాండర్డైజేషన్గా ప్రామాణికంగా తీసుకున్నటువంటి కిలో క్యాలరీలు తీసుకున్నప్పుడు మనకు 4th ఆన్సర్ 2400 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితేనేమో గుర్తుపెట్టుకోవాలి 2100.
క్యాలరీలు 2100 క్యాలరీలు ఎందుకోసం అంటే సో ఈ 2100 క్యాలరీ ఎందుకంటే మన దగ్గర గ్రామీణ ప్రాంతాలలో శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ తీసుకోవడం జరిగింది, పట్టణ ప్రాంతాల్లో తక్కువ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ సో మనకు పేదరికం మరియు పావర్టీ లైన్ బేస్ కింద మనకు క్వశ్చన్ అడగడం జరిగింది దీన్ని. రైట్, ఇది 10th క్వశ్చన్ యొక్క ఆన్సరు. రైట్, సో ఇలాంటి క్వశ్చన్ ఇంకా ముందుకు వస్తూ ర్యాపిడ్ రివిజన్ కూడా మీకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామండి. ఒక 50 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ర్యాపిడ్ రివిజన్ తీసుకురావడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అనడాల్. సో ఎస్ఎస్ అకాడమీ తరపున, వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ తరపున, యాప్ తరపున కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు మీ టెట్లో విజయం సాధిస్తారని కోరుకుంటూ సో అందరికీ థ్యాంక్ యూ. గుడ్ నైట్.